ఏలూరు జిల్లా కారంచేడు చుండూరు అమరుల పోరాట స్ఫూర్తితో కులరహిత సమాజం నిర్మించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకట్రావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా 4 దశాబ్దాల క్రితం ఈ దేశంలో మానవ సభ్య సమాజం తలదించుకునే విధంగా మారణ హోమం జరిగిందని హైకోర్టు న్యాయవాది తెలిపారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే దోషులను నిర్దోషులుగా విడుదల చేసిన ఘటన కూడా మానవ సమాజాన్ని అవమానపరిచింది అన్నారు. ప్రగతిశీల పోరాటాలు ప్రగతిశీల పోరాటాలు ప్రగతిశీల ఉద్యమ 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 పోరాటాలు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్. నా పేరు శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పౌర హక్కుల సంఘం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కారంచేడు, చుండూరు సంఘటనలో చనిపోయినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రధానమైనటువంటి పిలుపు చాలా బాగుంది. ఈ దేశంలో కులం, మతం ప్రాతిపదికన ప్రజలందరూ కూడా అనైక్యంగా ఉన్నారు. అనైక్యంగా ఉన్నంత వరకు ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకనే కులం, మతం ఉచ్చులో చట్టంలో చిక్కుకోకుండా అందరూ కూడా కారంచేడు, నీరుకొండ సంఘటనలను, ప్రామాణిక సంఘటనలను, ఒక సంఘటనలో వచ్చినటువంటి గుణపాఠాలను మనం సమీక్ష చేసుకుని ప్రజలందరూ ఐక్యం అయ్యే విధంగా కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం, ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించడం కోసం ఈ సందర్భంగా కారంచేడు అమరవీరులు, చుండూరు అమరవీరులు సాక్షిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిలిపిస్తున్నాం.